అందరికీ జై భారత్. దేశంలో దొంగలు పడ్డారు, జాగ్రత్త. ఇగో దేశంలో దొంగలు పడ్డారు, నేడే ఉదయం ఆటతో ప్రారంభం. పోకూరి వెంకటేశ్వరరావు ఇది నిర్మించిన చిత్రం. భారతదేశంలో దొంగలు పడ్డారు, అది కూడా బయట దొంగలు కాదు, ఇంటి దొంగలు. ఎవరంటే ఇతని పేరు, రోజుకో కొత్త మహానుభావుడు పుట్టుకొస్తా ఉన్నాడు. విజయ విహార, ఇక ఈయన పేరు ఎంత పొడుగ్గా ఉంది అని అంటే విజయ విహార రామ్మూర్తి ఈయన ఒకటి, రాధా మనోహర్ దాస్ ఈయన ఒకటి. వీళ్ళిద్దరు దొంగల గురించి ఇప్పుడు నేను మీకు ఈ వీడియో అనేది సూటిగా మాట్లాడబోతా ఉన్నా. రేపు వీడియో వస్తుంది, అది కూడా రాధా మనోహర్ దాస్ గురించి. ఆయన చేయబట్టి హిందూ మతానికి ఎంత డేంజర్గా మారింది అనేది రేపటి వీడియో కోసం మీరు వేచి ఉండాలి. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు, కానీ ఐ బటన్ మాత్రం ప్రెస్ చేయట్లేదు. ఒక హిందూగా నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భగవద్గీతను రోజు పాటించే నేను, యజ్ఞశిష్ట శినస్యంతో ముచ్చంతే సర్వగిల్విషై ముంజతే తే దగం పాప ఏక చంచాత్మ కారణాత్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇట్లాంటి భగవద్గీతను నిత్య పారాయణం చేసుకునే నాటువంటి, అంటే నాలుగు గోడల మధ్య నేను మిగిలిపోదలుచుకోలేదు. ఇక నుంచి మన ఛానల్లో భారతదేశం గురించి కానీ, భారతదేశంలో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని, క్రిస్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకొని, ముస్లిం మతాన్ని అడ్డం పెట్టుకొని ఎవడు మాట్లాడినా వాడికి కౌంటర్ ఇచ్చే బాధ్యత నాది. అది నేను తీసుకుంటున్నా భరతమాత బిడ్డగా. ఇప్పుడు ఈ విజయ విహార రామ్మూర్తి మాట్లాడిన మాటలు మీకు వినిపించబోతా ఉన్నా. ఒక రెండు. రావణ్ అనేటువంటి యూట్యూబర్ పైన, ఈ రావణ్ అనే పేరు ఒక ఇబ్బంది. మళ్ళీ ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే అసాధారణమైనటువంటి అణచివేత ప్రక్రియ ఉందో చాలా సిగ్గుచేటు. మేము జయవార సంస్థ ఖండించాము. నేను ఇంకో 2-3 మాటలు యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పైన ఒక కేసు పెడితే ఏది పెట్టారు లేదు, కోపం వస్తుంది, ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు, వచ్చేస్తాడు అంటే ఉన్నాను నేను. ఎందుకంటే అటువంటి కేసులు నేను జీవితంలో చాలా చూస్తున్నాను కాబట్టి. 2వ కేసు, 3వ కేసు, 4వ కేసు, 5వ కేసు, ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఊపా చట్టాన్ని కూడా దీనికి వాడుతున్నారు. అంటే పిచ్చర్ పట్టిందేమో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు సమాచారం సమగ్రంగా లేదు, నేను కూడా చూడలేదు, నాకు స్పేస్ టైం లేక. నాకు తెలిసినంత వరకు ఆయన పైన ఆయన ఉగ్రవాదుల్ని ఏదో ఆయన స్ఫూర్తిగా ఆయన రెచ్చగొడుతున్నాడో, లేకపోతే ఆయన వీడియోలు చూసి ఊపా చట్టం పెడుతున్నారంటే, ఒకవేళ అది నిజమైతే కనుక నేను తెలుసుకున్నది, అయ్య బాబు వారెంత రాముడిని, ఆయన ప్రశ్న ఛానల్ సరే విన్నారు కదా. విజయ విహార రమణమూర్తి ఈయన చెప్పినటువంటి పేరే తప్పలు లేదా, రైటే. విజయ విహార రమణమూర్తి ఈయన ప్రశ్న రావణ్ మీద చూపించే జాలి, దయా, కరుణ. నేను చెప్తా ఒకటి. నేను ఏదండి, మనకు బాబ్రీ మసీద్ కూల్చిన తర్వాత దావూద్ ఇబ్రహీం ఎక్కడ పుట్టిండు? ఇండియాలో పుట్టిండు కదా. తర్వాత టెర్రరిస్టుగా మారి మొత్తము పార్లమెంటు 2001 అటాక్లో 12 మంది పోలీసులు మరణించారు. తర్వాత 2004లో ఒక అటాక్ జరిగింది రైల్వే స్టేషన్లో, అది పంజాబ్లో, 69 మంది మరణించారు. తర్వాత ఇంకా మనకు తెలిసినవి చాలా ఉన్నాయి, కానీ 26/11 ముంబై ఉగ్రవాద దాడిలో అక్కడికి వచ్చినటువంటి దాన్ని నేషనల్ ఇష్యూ, మీరు చూడరు ఒకసారి, ఇంటర్నేషనల్ ఇష్యూ. పుష్ప సినిమాలు అంటారు చూడు, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని, ఇంటర్నేషనల్ న్యూస్ వరకు వెళ్ళిపోయింది. గజగజలాడిపోయినాయి వేరే దేశాలు, మన ప్రపంచ మ్యాప్లో ఉన్న అన్ని దేశాలు. మరి ఆ టెర్రరిస్టు గల కారణాలు, వచ్చింది 10 మంది, ఎంచుకునే 5 టార్గెట్లు, కానీ వాళ్ళకు సహాయపడ్డది ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళే 3 వ్యక్తులు. ఇప్పుడు అలా పేరు చెప్తే, అంటే వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ నేను కూడా మత కలహాలు పుట్టించిన వాడిని అవుతా. కానీ 3 వ్యక్తులు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అంటే, అక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఇంటెలిజెంట్గా మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ రెడీ చేసి మ్యాపు ఎవరిని ఎటు తీసుకుపోవాలని ఒక 3 వ్యక్తులు రెడీగా ఉన్నారు. వచ్చిన వెంటనే ఈ కసబ్ అనేటోడు ఇట్లా
అంటే వీళ్ళు కలవంగానే తర్వాత ఎక్కడెక్కడ ఉంటుంది, మీరు ఏదేది ఎక్కిపోవాలి మొత్తం ఎవరండి. ఇప్పుడు మన ఇంట్లో ఏ సామాన్లు ఉంటాయని సూచించేది ఎవడు? ఇంటోడు చూపిస్తేనే పర్టికులర్గా తెలుస్తాయి. ఆ 5 విలువైన ప్రదేశాలు ఆ వచ్చిన 10 మంది టెర్రరిస్టులకు ఏ రకంగా తెలుసు? ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఈ రకంగా ఉగ్రవాదులకు డబ్బుల కోసం అమ్ముడు పోయేటువంటి కొడుకులు భారతదేశంలో చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్ఐఏ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ప్రశ్న రావణ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయింది? మామూలు కేసే అయితే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది? ఒక్కటి. మరి ఎప్పుడు కూడా ప్రకాష్ రాజు వీళ్ళందరూ మీటింగ్లు ఎందుకు పెడతా ఉంటారు? ప్రకాష్ రాజు ఒక్కసారి కూడా ఏ మతానికి సపోర్ట్ చేసింది లేదు. అసలు ఈ దేశాన్నే నమ్మా అన్న వీడియోలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నా, ఇతను ఎవరైతే ఇక ఈయన మాట్లాడింది సరే బాగానే ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ప్రకాష్ రాజ్కి మన దేశం మీద ఎంత ఒపీనియన్ ఉంది. పొద్దుగల Ramayana. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what will he? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if you are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. He says, Anna, somebody is eating our fruit. ప్రకాష్ రాజు, నేను మోనార్కుననే ఈ విధవ ప్రకాష్ రాజు పిల్లల రామాయణాన్ని, రాముడిని లక్ష్మణుడిని చిన్న పిల్లల్లాగా మార్చి పారేసి క్యారెక్టర్ను ఒక కేరళ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాడు. వీడిని అరెస్ట్ చేయద్దా? ఒక్కసారి ఎవరైతే ఈ విజయ విహార రమణామూర్తి అయ్యా మీరు ఉన్నారు కదా, మీరు ఒక్కసారి పోయి పాకిస్తాన్లో ఖురాన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుండ్రి. మీరు అమెరికా పోయి బైబిల్ గురించి, ఇంగ్లాండో రష్యాను పోయి బైబిల్ గురించి తప్పుగా మాట్లాడండి. మీరు తిరిగి వస్తే మీ చెప్పుతో నా చెంప చెల్లుమనిపించండి. అంటే హిందూ సమాజం అంటే నువ్వు గడ్డాలు పెంచుకొని ఒక సాధువుగా బట్టలు వేసుకున్నవి, నువ్వు హిందువా? అసలు ఇది నాకు డౌటు. అది అంటారు చూడు, కాషాయం బట్టలతో ఉన్నటువంటి వాడు హిందూతనాన్ని అంటే హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడంటే వానంత డేంజర్ ఇంకెవ్వడు ఉండడు. నువ్వు హిందువా? నీకన్నా ప్రశ్న రావని బెటర్ కదా. నేను నీ వీడియోలు చూస్తూనే ఉన్నా, పొద్దుటి నుంచి నీ వీడియోలు చూస్తూనే ఉన్నా. ఎక్కడ కూడా హిందూ మతాన్ని నువ్వు ఏకీభవంగా, మరి అదే ఇప్పుడు నువ్వు ఆయన ప్రశ్న రావని చెప్పేది ఉండే, అరే బాబు నువ్వు ఈ రకంగా మాట్లాడు తప్పు, రాముడు తరిమి కొడితే పోలేదు, వాళ్ళ తండ్రి అంటే చిన్నమ్మ చెప్పితే తండ్రి మాటను తప్పకుండా వెళ్ళినటువంటి రాముడు ఈయన తరిమి కొట్టిందని, ఒకడేమో ప్రకాష్ రాజ్యమో వలస వచ్చిండు అని ఇష్టానుసారంగా రాముడి గురించి మాట్లాడుతూ ఉంటే ఎవడు ఊరుకుంటాడు? ఇంకో ఆవిడ తులసి చందు, నీకు రామాలయం కావన్నా రావణుడు కావన్నా అని. రామాలయంలో దొంగలు పడ్డారు, దాని గురించి మీరు చూడాల్సిన వాళ్ళు ఇటు రావణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రామాయణంలో దొంగలు అది రాముని గుళ్ళో దొంగలు పడ్డది మీ హిందువులే అంటే మరి నువ్వెవరు తులసి చందు? నువ్వెవరు? ఇవన్నీ ఈ విజయ విహార రామ్మూర్తి వీళ్ళు చెప్పాలి, ఇలాంటి వాళ్ళు నువ్వు చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ తిడుతూ ఉన్నావు, ఓకే, నేను కూడా తిడుతూ ఉన్నా, నెక్స్ట్ ఇంకో వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా తిడతా. పవన్ కళ్యాణ్ పవర్ మిస్యూజ్ చేయొద్దు. ఎవరైతే ప్రశ్నారావు అన్నటువంటి ఉపా కేసులో అరెస్టు చేయడం కాదు, 1 సంవత్సరం రానియకుండా చూడు అని చెప్తా. ఎందుకు చెప్పాలా? ఏ బైబిల్ కానీ ఏ ఒక్క ఖురాన్ కానీ మనము వేరే కంట్రీసుల్లో మాట్లాడితే వాళ్ళ కంట్రీసుల్లో మన శవాలు కూడా దొరికాయి. అట్లాంటిది భారతదేశంలో మన యొక్క భారతీయులు ఉన్నతంగా పూజించే భగవద్గీతను కించపరుస్తూ ఉంటే ఎవ్వడు కూడా ఊరుకోడు. అన్ని పిచ్చి పిచ్చి మొక్కలు, పిచ్చి పిచ్చి నాటకాల. ఒక్కసారి 2008 26/11 ఆనాడు ముంబైలో జరిగినటువంటి దాడులు గుర్తు తెచ్చుకోండి ప్రతి ఒక్కరు. శివాలా లేకపోతే అవి ఏంటి ఆ ఒక్క పరిస్థితి, ఆ నైటు 48 గంటలు ఏం జరిగిందో కూడా ముంబై వాసులకు అర్థం కాలే.
ఇంకా అందులో నుంచి తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మే కైసా బచా హువా, మేరకు మాలూమ్ నహీ ఏ టెర్రరిస్ట్ కైసా ఆయా క్యా హువా అని. సంత దేశంలో పుట్టిన వాళ్ళే దేశద్రోహుల్లాగా మారి వాళ్ళు డబ్బులు కమ్ముడు పోయి వాళ్ళ ఎక్కడికో పోయి పాకిస్తాన్లో టెర్రరిస్టులుగా మారి మన దేశంలో పుట్టిన ఇండియన్సే మళ్ళా మన దేశం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ విజయ విహార రామ్మూర్తి మీ అటువంటి వాళ్ళు అంతకన్నా డేంజర్. మీ అటువంటి వాళ్ళు అయితే సైలెన్స్గా ఉండాలి. లేదు అంటే మాట్లాడేవా, ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడుతూ ఉన్నా, ఒరే బాబు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, ఇంకోసారి ఆ రకంగా మాట్లాడకు. ఇది భారత రాజ్యాంగంలో అందరికీ స్వేచ్ఛ ఉంది, ఎవరి మతాన్ని కించపరిచినా చట్టరీత్యా నేరం అని చెప్పాలి. ప్రకాష్ రాజేమో నేను మోనార్కుని అంటాడు, ఈ రావణ్ గాడేమో ఎవరైతే ఈ రాధా మనోహర్ దాసు బైబిల్ని తిట్టిండు ఈ నా కొడుకు అని రాముడు వలసచ్చిండ్రా బై రాముని ఎలగొట్టిండు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. తులసి చందమ్మో మీ రాముని గుళ్ళో దొంగలు పడ్డరు అటు చూసుకోండి అని మాట్లాడుతుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మరి వాళ్ళకి చెప్పు, మాట్లాడకమని చెప్పు, వాళ్ళని సైలెన్స్గా ఉండమను. అందరూ సైలెన్స్గా ఉంటారు. ఇప్పుడు ఒకటి మాట్లాడితేనే కదా లొల్లి, మాట్లాడకపోతే ఏ లొల్లి ఉండదు. అసలు రాధా మనోహర్ దాస్ మాట్లాడకపోయినుంటే ఈ ప్రశ్న రావనంటోడు మాట్లాడేటోడు కాదు. ఈ విషయంలో మతాల విషయంలో ఫస్ట్ రాధా మనోహర్ నోరు మూయించాలి, ఆయన మీద మాట్లాడాలి, గట్టిగానే మాట్లాడతా, వేరేటోడు మాట్లాడితే కాదు. యథాహి ధర్మస్య అంటే మన హిందువులే మాట్లాడాలి. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వేరే మతాలతోటి మనం తిట్టించుకోవడం, మనం వేరే మతాలను తిట్టుడు, ఇదంతా ఎందుకు పెంట ఉండాలి కదా. మీరు పొద్దుగాలు ఇవ్వగానే చేస్తారా? అసలు పొద్దుగాలు ఇవ్వగానే దేనికి పూజ చేయాలి? భూమికి పూజ చేయాలి. కరగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కర్మద్యేతు గోవింద ప్రభాతే కర్దర్శనం సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్సువం పాద స్పర్శం క్షమస్సమే. చేస్తారా మరి? చేయరు. పనుకునేటప్పుడు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాచాయ గోవిందాయ నమో నమ అర్చనా కృతం వా కాయజం కర్మజంబ శ్రవణాయ నాజంబ వామనస్వం వాపర్దం వీతం వా సర్మవేతక్షమస్వ జయ జయ కర్ణాబద్ధే శ్రీ మహాదేవ శంభో. ఇలా మీరు ఇట్లా నిజంగా హిందువులయ్యి భగవద్గీత పట్ల కానీ దాని పట్ల కానీ మీకు నిజంగా విశ్వాసం ఉంటే వేరే మతాలను కించపరచకుండా ఉండండి. మన మతాన్ని ఎవరైనా, మన హిందువును, మన భగవద్గీతను, రామాయణాన్ని ఎవరన్నా కించపరిస్తే ఉపా చట్టం కాదు, ఇంకా దానికి డబుల్ చట్టం వేసి బయట కంట్రీస్లో 24 అవర్స్లో ఏ రకంగా అయితే శిక్ష విధిస్తారో ఇండియాలో కూడా అటువంటి జీవో తీసుకురావాలి. అది నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు సాధ్యమైంది. జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.